మా పెద్దమ్మ అయిన దుర్గం బానక్క గారు ఏలియాస్ సెగ్గం బానక్క గారు తేదీ 28/11/2024 నాడు స్వర్గస్థులైనారని తెలుపుటకు చింతిస్తున్నాము. తన దహన సంస్కారాలు తేదీ 29/11/2024 నాడు జరపడం జరిగింది. తనకు పిల్లలు ఎవరూ లేనందున తన భర్త కూడా ఇంతకుముందే చనిపోవడం వలన వాళ్ళ సోదరుడైన సెగ్గం బాలయ్య గారి చేతుల మీదుగా జరిపించడం జరిగింది. తలగోరు తనతోనే పెట్టించాము. వాళ్ళ చెల్లెళ్ళ పిల్లలు మరియు వాళ్ళ తమ్ముల పిల్లలు అందరం కలిసి ఊరు వాళ్ళ సహకారంతో ధన సంస్కారాలు ఉన్నంతలో వైభవంగానే జరిపించడం జరిగింది. తన ఆత్మశాంతి చేకూరాలని తన గుర్తులు మేము మర్చిపోకుండా ఉండడం కోసం ఈ వీడియో చేస్తున్నాం. తన కోసం మేము చేసిన ప్రతి పనిని ఈ వీడియోలో చిత్రీకరించడం జరిగింది. ప్రతి ఒక్కరిని తన తమ్ముల పిల్లలు కావచ్చు, తన చెల్లెల పిల్లలు కావచ్చు, వాళ్ళందరినీ తన మర్దాన్లు వాళ్ళ తమ్ముడు అందరం కలిసి చేయడం జరిగింది కార్యక్రమం. తన సోదరుడు సెగ్గం బాలయ్య గారి చేత తలకొరువు పెట్టించడం జరిగింది. తన ఆత్మ ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని దశదిన్మ కర్మ 8వ తారీఖు 12వ నెల 2024 ఆదివారం నాడు జరిపించడం జరిగింది. తన తమ్ముడైన సెగ్గం లక్ష్మయ్య వాళ్ళ ఇంటి ఆవరణలో తనుండేది. అదే స్థలంలో తన పిండ ప్రదానం చేసి కుటుంబ సభ్యులందరం కలిసి తన చితి వద్దకు వెళ్ళి తన ఆత్మశాంతి కోసం పిండ ప్రదానం చేస్తున్నాం. మాకు అయ్యగారుగా బుడుగజంగం వాళ్ళు చేస్తారు. మా అయ్యగారు పేరు భీమేష్. దామరకుంట వాస్తవ్యులు మా అయ్యగారు భీమేష్ తన పేరు. తన తమ్ముడైన సెగ్గం బాలయ్య గారి చేత అక్కడ ఆత్మశాంతి కోసం దీపం వెలిగించడం జరిగింది తన చితిలోనే. తర్వాత కుటుంబ సభ్యులందరం కలిసి తన ఆత్మశాంతి కోసం అందరం జ్యోతి ప్రజ్వలన చేస్తున్నాం క్యాండిళ్లతోని. తన చివరి సంస్కారాలన్నీ ఏ లోటు లేకుండా అందరం కలిసి నిర్వహిస్తున్నాం. తన ఆత్మ ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని, తిరిగి మా కుటుంబంలోనే తను మళ్ళీ జన్మించాలని అందరం కోరుకున్నాం. చాలా మంచి వ్యక్తిత్వం గల మా పెద్దమ్మ వీళ్ళు మా వాళ్ళు వీళ్ళు పరాయి వాళ్ళు అనకుండా అందరికీ ఎలాంటి సహాయమైనా, అంటే తన తోచిన దాని చేత చేసే పనులు ఏ ఉన్నా అందరికీ పనులు చేసేది. తనకు మేమే బాకీ. మాకెవరికి ఎలాంటి కష్టం కలిగించకుండా దేవుడు చాలా
మంచిగా తన ఆత్మను తీసుకెళ్ళడం జరిగింది. అందుకే మేము కూడా అందరం కలిసి తన తర్వాత చేసే చివరి కార్యక్రమాలన్నీ అందరం కలిసి కట్టుగా అయ్యగారిని తీసుకొచ్చి మరీ జరిపిస్తున్నాం. తన ఆత్మ శాంతి చేకూరాలని ఆ మహాశివుణ్ణి కోరుకుంటూ అందరం పూలతోని నివాళులు అర్పించడం జరిగింది. తన పిండ ప్రదానం తన చితి దగ్గరే పెట్టాము. తర్వాత తెల్లవారు రోజు 9వ తారీఖు 12/2024 నాడు తన సోదరుడైన చెగ్గం బాలయ్య, సోదరి దుర్గం పోషమ్మ వాళ్ళ పెద్ద కుమారుడైన నేను దుర్గం శ్యామ్ ముగ్గురం కలిసి తన చితి భస్మాన్ని గోదావరి నదిలో కలపడానికి కాళేశ్వరం వచ్చాము. ఇది పుణ్యస్థలమైన త్రివేణి సంగమం, గోదావరి నది ప్రాంతం. ఇందులో తన చితాభస్మాన్ని తన సోదరుడైన చెగ్గం బాలయ్య గారి చేతుల మీదుగా గోదావరి నదిలో కల్పిస్తున్నాను. నేను దగ్గరుండి దాన్ని చేతిలో పట్టుకొని తువ్వాలి ఉండను నీళ్ళలో ముంచి మంచిగా సర్లకు అందులో బొక్కలకు నీళ్ళు కానీ తన ఆత్మకు శాంతి చేకూరాలని తన చితి భస్మాన్ని మళ్ళీ లేబట్టి అన్ని నల్ల పోయి తన కాలగా మిగిలిన బొక్కలు కూడా తీసుకొచ్చి గోదావరి నదిలో నిమజ్జనం చేస్తున్నాం. తన ఆత్మ ఎక్కడున్నా మొత్తం సంతోషంగా ఉండాలని, తిరిగి తన రూపం మళ్ళీ మా ఇండ్లలోనే తిరిగి రావాలని, మళ్ళీ మా ఇండ్లలో జన్మించాలని ఆ మహాశివుణ్ణి కోరుకుంటున్నాం. మొత్తం పర్వై మొత్తం అయిపోయినాయా? ఇడిచిపెట్టిగా మొక్కు బాగా అటు ఇడిచిపెట్టి అది బారే కూర్చో, ఆడ కూర్చో మంచిగా నీళ్ళలో. ఆ తల్లి ఆత్మ ఎక్కడున్నా శివునిలో కూర్చో మంచిగా కూర్చో. తిరిగి మా కుటుంబ సభ్యులనే మళ్ళీ తిరిగి రావాలని, తన లక్షణాలు చిన్నప్పటి నుంచే మేము గుర్తించగలం. అలాంటి మనిషిని మేము దూరమైనందుకు చాలా బాధపడుతున్నాం. తిరిగి కాళేశ్వరం గుడి దగ్గర వచ్చి కొద్దిసేపు నిద్రించడం జరిగింది. ఓకే, అందరికీ నమస్కారాలు.